దీనికి ఇంతే వస్తుంది, 2 తీసుకోవాలా, 5 తీసుకోవాలా, ఏ సైజు కానీ డౌట్స్ వచ్చినాయి కదా. ఎవరికైనా ఏ సైజు అయినా వచ్చింది ఇంతే వస్తుంది అనేది కంపల్సరీ నేను చెప్పాను. అంతే వచ్చింది, అందులో ఏ డౌట్స్ లేదు. నీ సైజు బెస్ట్ సైజ్ ఎంత? 34. నీది 32. నీది 36. 36, 32, 30. 34. 38 ఎవరికైనా వచ్చింది? 38 కుట్టావా? అనేది మీకు ఉంటుంది. నేను అనుకున్న దాని ప్రకారం మీ షోల్డర్ కొంచెం ఇలా పెట్టుకున్నా కంపల్సరీ గడిబిడి జరుగుతుంది. దానికన్నా నేను చెప్పిన మెజర్మెంట్ ఫాలో అయిపోతే బెస్ట్ అని నేను అనుకున్నాను. కరెక్ట్గా మీరు నేను చెప్పినట్టు మీరు ప్రతిదీ ఫాలో అయ్యారు అంటే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. అంతే కరెక్ట్గా పట్టుకోవాలి, అంతే కరెక్ట్గా స్టిచ్చింగ్ చేయాలి. ఫినిషింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. మెజర్మెంట్ ఇప్పుడు మనం ఒక బ్లౌజు ఒక దగ్గరికి వెళ్తాం, బూటేక్ దగ్గరికి వెళ్తాం, ఈ మోడల్ కావాలని చెప్తాం. ఏ సైజెస్కి షోల్డర్ ఎంత తీసుకోవాలి? షోల్డర్ 26 to 30 వరకు 30 వరకు అనేది చెప్పారు. 30 to మనం ఎగ్జాక్ట్గా ఒక 34 దాకా కూడా మీరు 36 దాకా కూడా మీరు 5 ఇంచెస్ తీసుకుంటే సరిపోద్దమ్మా. 38 వరకు తీసుకోవచ్చు. కానీ ఈ 38 వాళ్ళు కొంచెం హెవీ పర్సనాలిటీ ఉండొచ్చు, వాళ్ళ షోల్డర్ కూడా కొంచెం బ్రాడ్గా ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు ఏంటి 38 to 46 50 అబోవ్ 5.5. అందుకే ఇది నేను చెప్పట్లేదు. ఇప్పుడు నా బ్లౌజ్ మెజర్మెంట్లో షోల్డర్ అనేది చెప్పడం లేదు. ఓకేనా? క్లారిటీ అమ్మా. ఎంత క్లారిటీ ఇచ్చినా చెప్తున్నా, బ్లౌజ్ ముందుకు వేసుకుంటే వాళ్ళకి డౌట్స్ అలాగే ఉంటాయి. ఒక్కటి కుడితే మీకు నిజంగా గుర్తురాదు. ఎందుకంటే నేను ఇన్ని క్లాసులు నేను చెప్పి ఉన్నాను కాబట్టి నాకు గుర్తుంటాయి. మీకు అదే గుర్తుండాలని ఏమీ లేదు. కానీ గుర్తుపెట్టుకొని మీరు 1కి 10 బ్లౌజులు కుడితేనే ఇందులో ఏంటి అనేది తెలుసు, కంపల్సరీ తెలుసు. ఓకేనా? ఇప్పుడు బ్లౌజు మనం లెంత్ తీసుకోవాలి. బ్లౌజుని అనేది నేను రైట్ సైడ్లోనే పెట్టుకున్నాను. ఓన్లీ లెంత్ ఎలా తీసుకోవాలి? ఈ షోల్డర్ నుంచి ఈ పక్క తీసుకోవద్దు, ఇలా డౌన్లో కూడా తీసుకోవద్దు. కరెక్ట్గా సెంటర్లోంచి మన డాట్ పొడుగు ఉంటుంది కదా, అక్కడికి ఇలా పెట్టి తీసుకోండి. ఎంత వచ్చింది? 14.5 వచ్చింది. కరెక్ట్గా 14.5 వచ్చింది. ఇలా లాగి గుంజి తీసుకున్నాం కరెక్ట్గా సెంటర్కి. టేప్ అనేది ఈ పక్కన పెట్టద్దు, ఎందుకంటే మనం 1/2 ఇంచు కట్ చేస్తాం షోల్డర్లో. ఈ పక్క మళ్ళీ స్టిచ్చింగ్లో అటే ఇటు అవ్వచ్చు. ఏ గొడవ లేకుండా సెంటర్ తీసుకోండి. ఇది ఇలా లాగి గుంజి పెట్టుకోండి. ఎంత వచ్చింది? 14.5 వచ్చి 14.5 అంటే 14.5 ప్లస్ 1 మనం ఎంత చేసుకోవాలి? ఇది మంది. అది కూడా కనిపిస్తుంది. లెంత్ అయిపోయిన తర్వాత వెస్ట్ లూజ్ మనం తీసుకోవాలి. వెస్ట్ లూజ్ నేను ఆల్రెడీ చెప్పాను. ఏమని? ఈ కాజాలు వేసేది ఉంది కదా, దీన్ని మైనస్ చేసుకోవాలి. ఇది మనకి లెక్క అనేది కాదు. ఇది కరెక్ట్గా షోల్డర్ ఎంత ఉంది, అదే వెస్ట్ లూజ్ ఎంత ఉంది, కరెక్ట్గా ఇలా టేప్ ఇలా పెట్టుకొని అండ్ నేనేం చెప్పా 33.5 వస్తే 34 కదా. 34 మనకి వెస్ట్ సైజ్ వచ్చింది. 34కి ప్లస్ 1 యాడ్ చేసుకోవాలి. ఎందుకు? ఏది మర్చిపోవద్దు అసలు. టక్స్ది మీరు పెట్టేటప్పుడు నేను చెప్పాను, ఈ 34ని 4 భాగాలు చేసుకుంటే తర్వాత 1 నుంచి యాడ్ చేసుకోవాలని చెప్పాను. అలాగే యాడ్ చేసుకోండి కంపల్సరీ. ఓకేనా? ఇప్పుడు ఎంత వచ్చింది సైజు? వెస్ట్ సైజు 34 ప్లస్ 1 అనేది మేము మార్కింగ్ ఇస్తున్నప్పుడు ఐడియా డివైడ్ బై చేసిన తర్వాత అప్పుడు యాడ్ చేయాలి. ఏం చేస్తున్నారు? దాని ముందే యాడ్ చేసేస్తున్నారు. అలా అసలు చెయ్యదు. ఓకేనా? ముందే అనేది అసలు యాడ్ చేయాలి. అది డివైడెడ్ బై 4 చేసిన తర్వాత
8.5 ప్లస్ 1 = 9.5కి ఒక మార్కింగ్ మార్కింగ్. మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, గుర్తు పెట్టేసుకోండి, ఏది అసలు మర్చిపోవద్దు. లెంత్లో 1 ఇంచ్ పెంచుకోవాలి, రెస్ట్ లూజ్ తీసుకున్నప్పుడు 4 భాగాలు చేయాలి, 4 భాగాలు చేసిన దాన్ని ప్లస్ 1 యాడ్ చేసుకోవాలి అనేది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ బ్లౌజ్లో తీసుకోవాలి. మేడం 1.5 చెప్పారు కదా. అది ఖర్చు, అది ఖర్చు వేరు, ఇంకా రాయలేదు మేడం. ఖర్చు నేను రాయలేదు, మార్కింగ్ చూపించాను. మార్కింగ్ రాస్తుంది. ఇప్పుడు ఎలాగో లైనింగ్ కటింగ్ చేయాలి. బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు అయితే ఎంత తెచ్చిందో అంతే, కానీ మనం ఎక్స్ట్రా అట్లా అది ఓన్లీ డ్రెస్సెస్లోనే కుర్తాలకే తీసుకోవాలి, ఎక్స్ట్రా 1 ఇంచ్ లూజింగ్ కోసం. కాదు, ఇప్పుడు 34 వచ్చింది కదా బేస్ లూజ్, దాన్ని బై 4 చేసినాం కదా, బై 4 చేస్తే 8.5 వచ్చింది ఒక పార్ట్. మనం బ్యాక్ సైడ్ సపరేట్ తీసుకుంటాం కదా, అది 2 పార్ట్స్ కదా. 8.5 ఎంత 17 అవుతుంది. 17కి 1 యాడ్ చేసుకోవాలి. ఓన్లీ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రమే 1 యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది, మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే 4 పార్ట్లు వచ్చినాయా లేవా? 1 2 3 4 4 వచ్చినాయా లేవా? అందుకే నేను 4 భాగాలు చేయించాను. అర్థమైందా? 4 భాగాలు ఎందుకు చేయించాను? 1 2 3 4. నేనేం చెప్పాను, రైట్ సైడ్లోనే తీసుకుంటానని చెప్పాను. ఇప్పుడు ఎప్పుడైనా సరే చెస్ట్ లూజ్ తీసుకునేటప్పుడు హుక్కు పట్టి వైపే తీసుకోవాలి. చెస్ట్ లూజ్ తీసుకునేటప్పుడు హుక్కు పట్టి వైపు, అది కూడా ఎక్కడి నుంచి, మనం చంక స్టిచ్చింగ్ అవుతుంది కదా, ఈ చంక స్టిచ్చింగ్ కాడి నుంచి ఈ ఫస్ట్ హుక్కి ఇలాగా ఇక్కడి నుంచి ఇక్కడ, అంటే మరీ ఎక్కువ లాగడం గుంజడం అన్నట్టు ఇలా టైట్గా లాగడం లైన్ అనేది ఏర్పడుతుంది. అలా అస్సలు లాగదు. ఎప్పుడైతే లైన్ వచ్చిందో అది రాంగ్, మరి ఎక్కువ గుంజినట్టు లెక్క. ఇప్పుడు నార్మల్గా పెట్టేసుకోవాలి. ఎంత వచ్చింది? 30.9.5 వచ్చింది. కనిపిస్తుందా? కరెక్ట్గా చంక ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఫస్ట్ హుక్కి 9.5. ఇప్పుడు మనది మేడం వేరే వాళ్ళకి ఇప్పుడు మీరు మధ్యలో రాకుండా డిస్టెన్స్ వచ్చింది కదా, ఏది బ్లౌజ్ కదా మేడం, 4 ఇంచెస్ 3 వేరే వాళ్ళవి బ్యాక్ పార్ట్ ఎక్కువ కనిపిస్తుంది, ఫ్రంట్ పార్ట్ చిన్నగా కనిపిస్తుంది కదా, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కదా. అది మనం ఎందుకు తీసుకుంటాం? అది బ్లౌజ్ మెజర్మెంట్ చేసి బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కూడా నువ్వు ఇదే తీసుకో. అది ఎక్కువ వచ్చింది, మన కటింగ్లో మనం పెంచుకుంటున్నాం కదా 1/2 ఇంచ్ అనేది ఎలాగో. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది ఉంది, నువ్వు అంటుందా నాకు అర్థమైంది. ఇది ఉంది కదా, ఇలా గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు తనది మనకి మీరు చెప్పిన మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్ వచ్చింది. వేరే వాళ్ళది బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చి ఫ్రంట్ పార్ట్ తక్కువ వస్తే ఆడ కన్ఫ్యూజ్ అవుతాం కదా. అలా వచ్చిందా మన స్టైల్ ఫాలో అయిపో. అదే అడుగుతున్నాను, డౌట్ అదే క్లియర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నీకు అలా కానీ ఇంత గ్యాప్ వచ్చేసింది అనుకోమ్మా, ఇప్పుడు అందరికీ కరెక్టే, నీకు ఇంత గ్యాప్ వచ్చేసింది. ఇంత గ్యాప్ వచ్చేసినప్పుడు చెస్ట్ లూజ్ రాంగ్ అని నువ్వు అంటున్నావు. వేరే వాళ్ళకి అర్థం కాక ఒక్కోసారి ఇట్లా తీసుకోవాలి అంటారు కదా అని నేను డౌట్ రేజ్ చేసిన. అదే ఓకే, నీకు అలా చెస్ట్ లూజ్ రాంగ్ అనిపించింది అనుకో, మన పద్ధతి ఉంది, మన పద్ధతి ఫాలో అయిపో. కానీ చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి అనేది నేను చెప్తున్నాను. ఓకేనా? అలా కానీ ఇంత గ్యాప్లు వచ్చిందంటే అది 100% ఇలా టైట్ గుంజి లాగే మనం పెట్టుకోండి. గ్యాప్ వచ్చిందా? రాలేదు. ఇది కూడా రాలేదు, ఇది కొంచెం వచ్చింది అంతే, ఎక్కువ రాలేదు. ఇది ఈమెకి ఎలాగో గ్యాప్ వచ్చింది, కానీ మనం చూసింది ప్రకారం 9.5 వచ్చిందా? 9.5 వచ్చింది. మరి సేమ్ అదే 9.5 వచ్చిందో రాలేదు. ఇది ఎలాగో గ్యాప్ ఉన్నదే కదా. అవన్నీ ఎక్కువ ఆలోచన చేయొద్దు, బ్లౌజ్లో ఎక్కువ మెజర్మెంట్ చేయడానికి కూడా వెళ్ళద్దు. దయచేసి చాలా నేను చూస్తున్నా, అందుకని చెప్పిన మెజర్మెంట్స్ కరెక్ట్. ఇప్పుడు ఫాలో అయిపోండి, అది కరెక్ట్. రోజు అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. ఇప్పుడు మరీ ఎక్కువ బ్లౌజ్ నేను కొన్ని బ్లౌజ్ చూసా, ఇక్కడి నుంచి ఇక్కడ కూడా కొలుస్తారు, ఇక్కడి నుంచి ఇక్కడ కొలుస్తారు, ఇది కొలుస్తారు, ఇది కొలుస్తారు. ఇది అంటే కామన్, ఇది కూడా కొలుస్తారు, ఇది కొలుస్తారు, ఇది కొలుచుకుంటారు.
మరి దేవి మీరు ఫ్రంట్ కొలిసి కదా, నేను బ్యాక్ కొలిసి చెప్తా. ఏది ఇది చెస్ట్ చెస్ట్ది, అది చెస్ట్ ఇగో ఇది ఇట్లా ఇట్లా కొలిసి క్లియర్. అందుకే కొంతమంది అతను వీడియోలు అవన్నీ చూస్తుంటారు కదా, చూసారు ఎవరైనా, పోనీ బ్లౌజ్ మెజర్మెంట్ వీడియో ఎవరైనా చూసారు? జుల్లే మేడం అసలు నేను బ్లౌజ్ కూడా పెట్టలేదు, అది పర్ఫెక్ట్గా వచ్చింది మేడం. వస్తే మీరు ఇదే ఎవరు చేయలేదా? కనీసం ట్రైల్ కూడా చేయలేదు. ఇప్పుడు వీడియోస్ వస్తున్నాయి. ఇవి చూసినా మేడం, అభిలాష చూసుకుంటా కుట్టినా. చెప్పానా లేదా? మరి నేను చెప్పాను. ఇప్పుడు నువ్వు అడిగింది ఏంటి? హెవీ చెస్ట్ ఎక్కువగా ఉంటే ఏం చేయాలి? 1 ఇంచ్ దింపుకో, 1 ఇంచ్ దింపుకో. అదే 2.5 మార్కింగ్ చేసుకో. కాకపోతే మనం ఇటు పక్క 1 ఇంచ్, ఈ పక్క 1 ఇంచ్ మనం పెట్టుకుంటాం కదా. నార్మల్ అంటే లేని వాళ్ళకైనా, హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి 1.2, 1.2 పెట్టుకుంటే సరిపోతుంది. హెవీ చెస్ట్ ఉంటే. అర్థమవుతుందని బొమ్మేసింది. హెవీ చెస్ట్ ఉంటే నార్మల్ చెస్ట్ వాళ్ళకి 1/2 ఇంచ్ దించుకోవాలి, హెవీ చెస్ట్ వాళ్ళకి 1 ఇంచ్ దించుకోవాలి. అంతే. ఒకవేళ మీకు ఆ పర్సనే ఎక్కువ చెస్ట్ ఎక్కువ ఉంటే మీరు అలా చేయాలి. చెస్ట్ కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, 9.5 కదా వచ్చింది. అంటే మనం 34ని +4 యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 38. 38ని 4 భాగాలు చేసుకుంటే 9.5 వచ్చింది కదా. నేను అందుకే అంత ఇవన్నీ లెక్కలు ఎక్కువ వేసినా కూడా మీరు కన్ఫ్యూజ్ కాకుండా ముందుగానే నేను అది చెప్పిన తర్వాత ఇది చాలా ఈజీగా ఎక్కువ తీయాలి. ఫస్ట్ ఏది చూపించాను అనుకో, బ్లౌజ్ రకరకాల టేప్ పెట్టి మీరు తీసుకోవాలి. 4 ఇంచెస్ తేడా వస్తుంది. అదే బాగుంది. ఎంతమంది ట్రై చేసినా 4 ఇంచెసే. నువ్వు ట్రై చేసావు, మా నేను ఆడపడుచుకి, పుట్టా. మా వీళ్ళు ఆడపడికి చెక్ చేసాం. మేము చెక్ చేసినాం. మా నా ఆడపడుచు ఆడపడుచు heavy- మేడం నాకు ఆడ ఈమెకి కరెక్ట్గా వచ్చింది. హెవీ చెస్ట్ ఉంటుంది అనమాట. అందుకనే నేను ఒకసారి చెక్ చేసిన. మేడం ఇప్పుడు కింద ఎక్కువ 40 వచ్చింది రాడము. 44, చెప్తున్నా, అలాంటివి చేస్తూ ఉండాలి, ట్రై చేస్తూ ఉండాలి, చూస్తూ ఉండాలి. సేమ్ ఉంటుంది, వాళ్ళకే చేంజ్ వస్తుండొచ్చు కానీ అన్ని బాడీస్ సేమ్ ఉంటుంది. ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. నేను అందుకే ఫస్ట్ నా మెజర్మెంట్ బ్లౌజు, నా స్టైలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది. అది కుట్టిన తర్వాత ఇది అసలు మీరు ఫోకస్ చేయాలి. అసలు ఇది focus మేడం వద్దు. లైనింగ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇలాంటి కటింగ్. అంతే. కానీ చేయి దగ్గర మనం 1 ఇంచ్ తక్కువ తీసుకోవాలి. మనం అది అక్కడ మనం అది రూపీ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఫోల్డింగ్ 1 ఇంచ్ ఫోల్డింగ్ చేస్తాం. అది కూడా మైనస్ ఇది లైనింగ్ అనేసరికి అటు 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్ అంతే. తగ్గించాలి. 1 ఇంచ్ ఎక్కువ వేసుకోవాలి, అది 1 ఇంచ్ తగ్గించాలి. అంతే. అది కటింగ్ చేస్తూ చెప్తాను. సరే. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది? చెస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎలా తీసుకుంటారు? బ్లౌజ్ ఇలాగే పెట్టుకోండి, ఇలా బ్లౌజ్ అనేది ఇలాగే పెట్టుకోండి. ఈ షోల్డర్ అనేది కరెక్ట్గా ఇది ఇలాగా. ఓకేనా? చాక్ పీస్ ఏమన్నా మార్కర్ అది స్కేల్ ఉన్నాయి, నా మార్కర్ పట్టుకురండి కొద్దిగా. ఇది ఉందా? ఇలా ఇది ఇలా పెట్టుకోండి ఈవెన్గా. ఇది ఎక్కడికి వచ్చింది టేపు? 8. ఇలా ఇలా ఈ ప్లేస్ ఇలా పెట్టుకొని మీరు ఇలా కొలుచుకునే బదులు ఇలా పెట్టుకొని ఇలా చూసుకొని. చాలా డీప్ ఉంది, 9 ఉంది. మన మినిమం 6. 6 or 7. 6 అంటేనే నార్మల్ ఇక్కడికి వస్తుంది. 6 అనేది కూడా 26 to 30 సైజెస్ వాళ్ళకి వేసుకోవచ్చు. 6 మేము కూడా 6 వేసుకోవాలి. అసలు చెప్పాలంటే 7 ఈజీగా పెట్టుకోవచ్చు. 7 ఇది కొంచెం తగ్గవచ్చు. అది ఏంటంటే నీకు అంత డీప్ ఉంది కాబట్టి నీకు అలాగా అనిపించింది. అది చాయిస్ని బట్టి 6 or 7. ఇలా తీసుకొని ఇది ఉంది కదా, ఇలా అంటే దగ్గర 8.5 అలా వచ్చిందమ్మా. ఇదిగో ఇలా కాడికి తీసుకోవాలి ఇదిగో. మేడం. ఇలా తీసుకోవాలి. ఇలా చూసుకొని ఇలా తీసుకొని టేప్ పెట్టి ఎంత వచ్చింది? 8.5 వచ్చింది. మంది మీకు అంత డీప్ కావాలంటే పెట్టుకోండి 8 లేదా 7. అంటే తీసుకునే పద్ధతి చూపించాను. ఫ్రంట్ నెక్ తీసుకునే పద్ధతి, బ్యాక్ నెక్, బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలా. ఇలాగా
పెట్టి టేపుని స్ట్రేట్గా ఇలా పెట్టుకోండి. కరెక్ట్గా ఇది ఇది ఉంది కదా మనకి, ఈ పాయింట్ అనేది ఎక్కడికి వచ్చింది ఇలా పెట్టుకోండి. 9.5 అంతే. మీరు బ్యాక్ నెక్ మీరు తీసుకునే పద్ధతి అంటే లాగద్దు సాగదీయద్దు, ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఎంత 9.5. ఇలాగే తీసుకోండి. ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా సరే తీసుకునే పద్ధతి అయితే టేప్ని ఇలా సెంటర్కి చూసుకోండి. ఈ షోల్డర్లో ఇక్కడ పెట్టద్దు, ఇక్కడ పెట్టద్దు, సెంటర్కి టేప్ పెట్టుకోండి. టేప్ని ఇలా మంచిగా గుంచి, క్లాత్ని కూడా మంచిగా గుంచి ఇది ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోండి. కరెక్ట్గా 9.5 వచ్చి నెక్ విడ్త్ షోల్డర్ చెప్పేసాను ఆల్రెడీ, చెప్పాలి. ఫిక్స్ అయిపోయి మీకు డీప్ బాగా బ్రాడ్గా కావాలి అనుకుంటే 2.5, ఇంకా బ్రాడ్గా కావాలంటే 3, కాకపోతే సేఫ్ సేఫ్ అయితే కాదు. నేను ఎగ్జాంపుల్ ఇస్తా. 2.5 కూడా నువ్వు 40 అబౌవ్ ఉన్న వాళ్ళకే తీసుకో. కిందికి దించినప్పుడు 2.5 పెట్టుకోవచ్చు. నెక్ విడ్త్ 24 to మీరు 36 అండ్ 38 దాకా కూడా మీరు పెట్టేసుకోవచ్చు. 2 సరిపోతుంది. మీకు బ్రాడ్నెస్ కావాలంటే మన కింద మనం పెంచుకోవచ్చు, 2.5, 3 పెట్టుకోవచ్చు, బ్రాడ్గా అవుతుంది. కానీ నెక్ విడ్త్ అనేది షోల్డర్ అనేది పెంచుకోకూడదు ఎక్కువ, అయ్యే జారిపోయే ఛాన్సెస్ ఎక్కువ. మీరు స్టార్టింగే ఒకే ఒక బ్లౌజ్ కుట్టారు, పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా? ఒక్క బ్లౌజ్గా పర్ఫెక్ట్గా వస్తుందా? కానీ వచ్చింది. ఎందువలన? మీరు నెక్ మీ విడ్త్ అండ్ షోల్డరు కరెక్ట్గా తీసుకున్నారు కాబట్టి వచ్చింది. అదే మీరు స్టార్టింగే ఫస్ట్ బ్లౌజ్కి రాదులే, రెండో బ్లౌజ్కి వస్తుంది అని మీరు పెట్టుకున్నారే అనుకో, చెప్తున్నాను కంపల్సరీ ఇది తీసుకోవడం, ఇది మట్టుకు 2 ఇంచెస్ తీసుకోండి. 38 అబౌవ్ వాళ్ళకి 2.2. 38 తర్వాత 38లో కూడా బాగా లావుగా ఉండి షోల్డర్ చాలా మీ షోల్డర్ కొంచెం డౌన్ ఉంది, షోల్డర్ ఒక్కొక్కరు హెవీగా బ్రాడ్గా ఒకవేళ ఉందంటే 38 నుంచి 38 to 46 దాకా, అంటే 48 దాకా కూడా చూసుకోండి. 5.2.5 ఇవి మీరు ఫిక్స్ అయిపోండి అమ్మ. ఇది బండ గుర్తులా పెట్టేసుకోండి, చేంజ్ చేయొద్దు ఇంకా. ఇవి మీరు ఫస్ట్ బ్లౌజే ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే మెయిన్ ఏ డ్రెస్కి అయినా ఏ బ్లౌజ్కి అయినా ఏ మోడల్ మీరు కుట్టాలనుకున్నా షోల్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2.5 పెట్టేసి కింద 2.5 కదా. అది కావాలండి, బ్రాడ్ కంపల్సరీ. ఇంకా డీప్ డీప్ వద్దు అనుకుంటే పైన 2 కింద 2 పెట్టచ్చు. డీప్ అంటే రౌండింగ్ కోసం 2.5 ఇంచుకి నీకు డీప్ అవ్వదు. నీకు పైన ఒక 2 పెట్టుకొని కింద నువ్వు 2.5 పెట్టుకున్నావంటే అది నార్మల్ రౌండింగ్ కోసం. డీప్ కావాలంటే 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. మేడం వేరే ఇప్పుడు డిజైన్స్ పెట్టాలనుకున్నాం అనుకున్నా, అప్పుడు 3 వరకు పోవచ్చా? పెట్టుకోవచ్చు. డీప్ వేరే డిజైన్స్ బట్టి కూడా ఉంటాయి, డిజైన్ పెట్టి గీయడం మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా పెట్టుకొని నువ్వు ఇలా తీసుకున్నావంటే ఆటోమేటిక్గా నీకు బ్రాడ్ అనేది వస్తుంది 3 తీసుకుంటే. కానీ నెక్ షోల్డర్ అనేది జారదు 2 తీసుకుంటే. నేను బలగుర్తి చెప్పగలిగాను అంటే ఇప్పుడు మాకు నేను కింద 2.5 పెట్టుకున్నా కదా మేడం, నేను పెట్టుకోవచ్చా 3 పెట్టుకోవచ్చా? బ్రాడ్ కావాలంటే పెట్టుకోవచ్చు. బ్రాడ్గా ఇప్పుడు డిజైన్ అదే కాకపోతే మామూలుగా రౌండ్ నెక్కి అంటే 2.5 సరిపోతుంది. 3 అంటే మళ్ళీ షేప్ ఏ షేప్లోకి ఇస్తారు. కొంచెం మీరు ప్రాక్టీస్ చేసేగా కొలిది కుట్టగా కొలిది మీరు 3 తీసుకోవచ్చా లేదా అనేది తర్వాత మీకు ఐడియా వస్తుంది. డిజైన్ బట్టి కూడా బ్రాడ్ పెట్టి డిజైన్ వేరేటప్పుడు షోల్డర్ తీసుకునే విధానం కూడా వేరే ఉంటుంది. ఇవన్నీ ఒక్క దాంట్లోనే చెప్పారు. డిజైన్ బట్టి షోల్డర్ కూడా అటు ఇటు చేంజ్ చేసేసాం. మీరు నార్మల్గా చిన్న చిన్న డిజైన్స్కి వీటికి ఇవి మెజర్మెంట్లు మీరు ఫాలో అయిపోవచ్చు. ఇప్పుడు మేడం బోట్ నెక్ తీసుకున్నాం అనుకోండి, షోల్డర్ మీరు బోట్ నెక్ అనగానే అది హై నెక్లోకి వస్తుంది. హై నెక్ మెజర్మెంట్స్ వేరు. మళ్ళీ ఇప్పుడు నేను ఓన్లీ డీప్ నెక్లకే చెప్తున్నాను. మళ్ళీ ఒక 2 days తర్వాత హై నెక్ స్కాలప్ అట్లా పెట్టుకుంటే దానికి 3 పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. 2.5 పెట్టుకోవచ్చు. డిజైన్ బట్టి ఆ లోపల గీసిన దాన్ని బట్టి. స్కాలప్ అది మీకు డీప్ కావాలి అనుకుంటే 3 పెట్టుకోవచ్చు, ఏం కాదు. అది ఏంటంటే డిజైన్ గీయడం వెరీ ఇంపార్టెంట్.
అంటే పైన 2 ఇప్పుడు ఇది పెట్టి ఉంది. కింద 3 పెడతాము పెట్టుకోవచ్చు. అక్కడ డిజైన్ పెట్టుకోవచ్చు. కాకపోతే స్కాలప్ పెట్టేటప్పుడు ఇందులోంచి హాఫ్, ఇందులోంచి ఒక హాఫ్, ఇలా మధ్యలోంచి ఇలా వెళ్ళాలి. అది ఇంకొకటి అందుకు నువ్వు అలా వెళ్తావు కాబట్టి నువ్వు 2.5 తీసుకుంటే సరిపోద్ది. విత్ మళ్ళీ స్టిచ్చింగ్ చేయగా ఖర్చు అనేది యాడ్ అవుతుంది కదా, ఆటోమేటిక్గా 3 అనేది వచ్చేస్తుంది. ఖర్చు కుడతారు కదా, కట్ చేసి పల్టీ చేస్తారు. చేస్తాం. మీరు ఇలా ఇలా పెట్టుకోవాలి. స్కేలప్ ఒకవేళ పెట్టుకోవాలి అని అనుకున్నారు అనుకో, ఇలా ఉందనుకో, ఓకే, కింద ఇది రౌండ్. ఏ డిజైన్స్ అయినా మీరు గీసుకునేటప్పుడు స్కేలప్ పెట్టుకునేటప్పుడు మళ్ళీ ఇంకొక లైన్ తీయాలా మేడం అందులో? గీసుకుంటే అది ఈ లోపలికి వెళ్తుందా బయటికి వెళ్తుందా అనేది తెలుసు. ఇలాగా మీరు పెంచుకోవాలి. గుడ్ మార్నింగ్ కదా. ఇలా పెట్టుకోవాలి. అంటే అటు ఒక హాఫ్ ఇంచ్, ఇటు ఒక హాఫ్ ఇంచ్, ఇటు అటు 2 కలిపి ఇలా పెట్టుకోవచ్చు. ఇటు ఒక 1/2 ఇంచ్కి లైన్ కొట్టుకుంటే ఈ మీకు అప్పుడు ఈజీగా కార్నర్స్ అన్ని ఒకే కరెక్ట్గా ఒకే లెవెల్ ఉంటుంది. స్కేల్ కొన్న పోయినా మీరు ఈ ఫాలో అయిపోతే సరిపోతుంది. మూతలు లాంటి ఉంటున్నాయి కదా, వాటర్ బాటిల్ మూత కానీ వాటర్ బాటిల్ కూడా చిన్నగా అయిపోతుంది కదా మేడం మరి. పెద్ద ఎందుకు వచ్చిందమ్మా ఒక స్కేల్ స్కేల్ 50 రూపాయలు స్కేల్, అందులో వాటర్ 3 బాటిల్ డిజైన్స్ ఎంత అవుతుంది? చూపించగలరా? జిగ్జాగ్ వచ్చేస్తుంది. జిగ్జాగ్ మేడం వాటర్ బాటిల్ చిన్నగా అయిపోయి ఆడ మనకు రాదు, కరెక్ట్గా రాదు. ఏంటో అలా చూపిస్తారు కానీ ఈజీగా అబ్బా ఇంత ఈజీ అనిపిస్తుందా? అక్కడ పెట్టే కదా రాలే. నేను ఆల్రెడీ ట్రై చేశాను అది. అన్ని ట్రై చేస్తూ ఉంటా, చూస్తూ ఉంటా, ట్రై చేస్తూ ఉంటా. సెట్ కావు. సెట్ అయినాయి కదా మీరు చెప్పాలి. సెట్ కానీ మీకు చెప్తారు కరెక్ట్ కాదు కదా. ఇది మటుకు మూతలు లాంటి ప్రయోగించుకుంటా. ఒక స్కేల్ అనేది కొనుక్కుంటే చిన్న సైజ్ అంటే చిన్న సైజు, పెద్ద సైజ్ అంటే పెద్ద సైజు 2 వస్తుంది. ఏ సైజు కావాలంటే ఆ సైజు పెట్టుకుంటారు. స్కేల్ పెట్టుకునేటప్పుడు ఏం చేస్తారు, 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఇటు మధ్యలోకి ఆ స్కాలప్ వచ్చేటట్టు మీరు చూసుకుంటే కరెక్ట్గా మీకు రౌండ్లోకి కూర్చుంటుంది. అటు వెళ్ళదు, ఇటు వెళ్ళదు. ఏ డిజైన్ చేసినా మనం ఏమైనా ఇట్లా పెడతాం. అంటే ఈ కర్వ్ అన్నది ఇటు 1/2 ఇంచ్లో రావాలి, ఈ లైన్ అన్నది ఇటు 1/2 ఇంచ్లో రావాలి. అదొకటి పెట్టేసుకోండి. కుట్టండి మోడల్స్. కుడితేనే ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్పగలను, ఇలా వచ్చింది అలా వచ్చిందని చెప్పగలను. తిరిగి అలా ఫస్ట్ బ్యాచ్లో అమ్మాయి, ఫస్ట్ బ్యాచ్లో ఫస్ట్ అవర్లో ఇంట్రొడ్యూస్ చేసి. అవును మేడం, హాయ్ చెప్పు మరి. నమస్కారం. ఇది 2 2.5. ఇది ఎవరికి 2.5? 38 above ఇంకా మీరు మైండ్లో పెట్టుకుంటారో నిద్దట్లో లేపినా కూడా చెప్పేటట్టు ఉండాలి మీరు. ఇది ఓన్లీ షోల్డర్ అండ్ నెక్ పెట్టానమ్మా, అంత మైండ్లో గుర్తుపెట్టేసుకోండి. సరేనా? షోల్డర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయిపోయింది. హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్, ఇంకంతేగా. హ్యాండ్ లెంత్ కూడా నేను ఇలా ఎంత వచ్చింది, ఎంత రాలే. ఇంక 2 పాయింట్లు తక్కువ ఉంది 8కి. ఏం చేస్తారు, 7.5 తీసుకుంటారా? అలా 2 పాయింట్లు తక్కువ వచ్చినట్టుగానే మీకు కానీ అనిపిస్తే 2 పాయింట్లు ఎక్కువే తీసుకోండి అమ్మ, కానీ తక్కువ తీసుకోకండి. ఎందుకంటే కుట్టు అటు ఇటు అవ్వచ్చు, జరగచ్చు, ఏవైనా చేయొచ్చు. 2 పాయింట్లు ఎక్కువే తీసుకో. ఇలా ఎప్పటికైనా మీకు అనిపిస్తే 8 ఇంచెస్ లెంత్ లూజు ఇలా పెట్టుకొని ఇలా చూడండి. లూజ్ అనేది ఇలా 6 ఇంచెస్ లూజ్ వచ్చింది చూసారా. 6 కాదు, ఎంత 2 mm తక్కువే వచ్చింది. కావాలంటే ఏం చేస్తారు, 6 పెట్టుకుంటే, కావాలంటే లూజ్ అనిపిస్తుంది లూజ్ 6 సరిపోయిందా. బ్లౌజ్ మెజర్మెంట్లు ఎలా తీసుకోవాలో ఐడియా వచ్చిందా? బ్లౌజ్ మెజర్మెంట్లు తీసుకొని ఒకటి కుడతారా? ఏం కుడతాం మేము అదే ఫాలో అవుతాం. అందరి డౌట్ క్లియర్. అదే ఇలాంటివి కూడా చూస్తాను నిజంగా. అప్పుడు ఏం చేస్తారు తెలుసా మీరు, ఇప్పుడు ఇది ఉంది ఆన్ రౌండ్ ఎంత వచ్చింది అనేది చూపించాలి మీరు. నేను ఎంత చెప్పా, ఆఫ్ ఎప్పుడు 6 అనేది ఏ సైజు కానీ మీరు 6 వేసుకోవడం చెప్పాలి. 40 ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోండి.
కొంచెం 2 mm అనేది ఎక్కువ పెట్టుకున్నాను. అది అవుట్ ఆఫ్ 46 అలా వచ్చినప్పుడు ఈ టేప్ అనేది ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఈ స్టిచ్చింగ్ ఎక్కడికైతే వచ్చిందో ఇలా చూసుకుంటూ రండి. చూసారు 9 9 9 18 ఇట్లా చేయలేము మేడం. ఇది అయితే వరకు అయిపోతుంది ఇక. ఈ జాకెట్ ఇంటికి వెళ్ళిపోతుంది. అందుకే నేను ఇది చెప్పలేదు, నువ్వు చెప్తావని ఆ, నేను అది చూడలే. ఇది కూడా నేను ఇప్పుడు మనం ఇక్కడ ఎప్పుడైనా 3 మైనస్ చేస్తాం కదా. తెలుసా, నువ్వు బ్లౌజ్ ఈ మెజర్మెంట్ తీసుకుంటావా, మెజర్మెంట్ తీసుకొని కుట్టిన తర్వాత చెక్ చేయాలి. అలాంటి అది ఎలాగా ఇలా పెట్టి అప్పుడు ఈ కుట్టు కదించి ఈ కుట్టు, ఈ కుట్టు కదించి ఈ కుట్టు, కుట్టిన తర్వాత చూడాలి. ప్లస్ ఇది కూడా చూసుకోవాలి. ఇది ఈ సెంటర్ నుంచి మధ్యలో నువ్వు కుట్టిన తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇది కూడా చెక్ చేయాలి. ఇది కూడా ఇలా చూసుకోవాలి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ పీస్ కూడా చాలా క్రాస్గా పెట్టుకోండి. ఎంత క్రాస్ పెట్టుకుంటే అంత ఎక్స్టెండ్ అవుతుందని కూడా చెప్పు. మీరు క్రాస్ పెట్టుకోకపోతే ఇది మళ్ళీ కూర్చోదు, సెట్ కాదు. ఫ్లెక్సిబుల్గా ఉండదు. కంపల్సరీ ఏం చేస్తారు, కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలాగా స్టిచ్చింగ్ అయిపోయాక, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇది కూడా ఈవెన్గా ఇలా పెట్టుకొని చూసుకోండి. తర్వాత కుక్కు పట్టి కాజా పట్టి కూడా చూసుకోండి. ఇది ఎంత వచ్చింది కుట్టిన తర్వాత ఇది కూడా చూసుకోండి. మినిమం అసలు చెప్పాలండి 6 inches ఉండాలి. 6 inches ఉంటే సరిపోతుంది, కింద ఉండదు. ఎందుకంటే డీప్ ఎక్కువే ఉంది కాబట్టి ఉంది. ఇది ఎంత ఉండాలంటే 6 ఉండాలి. కుట్టిన తర్వాత ఇది కూడా చెక్కింగ్ చేసుకోండి. కొంతమంది 7 అంటే పెట్టుకోండి. 7 ఎప్పుడు వస్తుంది, మనం 6 తీసుకున్నప్పుడు వస్తుంది. 7 తీసుకున్నప్పుడు కూడా రాదు. ఓకేనా? ఇలాగే ఇవన్నీ చెక్ చేసుకోవాలి. నడుము చెక్ చేసుకోండి. చెస్ట్ లూజ్ కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. కుట్టిన తర్వాత ఈ కుట్టు కాడి నుంచి ఈ కుట్టుకి ఎంత ఉంది ఇవన్నీ చెక్ చేసుకోవాలి. మాకు ఇలాగే కావాలని ఇస్తారు. ఇలాగే కావాలన్నప్పుడు మరి ఇవన్నీ మనం చూసే వాళ్ళు ఇది ఫాలో అయిపోతాం. ఇది ఫాలో చేస్తే అయిపోతుంది. నేను చెప్పిన ఇంచెస్ షోల్డర్ ఫాలో అయిపోయాక కుట్టిన తర్వాత చెకింగ్ చేసుకోండి. కరెక్ట్గా ఈవెన్గా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ చూడదు, మెజర్మెంట్స్ ఎక్కువ చూడడానికి వెళ్ళకండి. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇవన్నీ కుట్టిన తర్వాత చూసుకోండి. కావాలి అవన్నీ కుట్టిన తర్వాత మీరు చెప్పిన మెజర్మెంట్ కుట్టిస్తే అయిపోతుంది మేడం. అయిపోతుంది. కానీ ఒకవేళ నాకు ఇలాగే కావాలన్నప్పుడు సేఫ్ సైడ్కి కుట్టిన తర్వాత చెక్ చేస్తాం. మన మెజర్మెంట్ మన స్టైల్ ఫాలో అయిపోయి అప్పుడు ఇది చూస్తాం. మేడం ఇందులో చెస్ట్ ఇప్పుడు 9.5 వచ్చింది కదా, ఇప్పుడు ఇట్లా వీళ్ళకి ఇట్లా తీసుకున్నప్పుడు చంకపాటు చంక నుంచి ఇది ఉందా ఇలా పెట్టుకోమని చెప్తాం. బ్లౌజ్ని ఇలా పెట్టుకోమని చెప్తాం. ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకోమని చెప్తాం. ఇక్కడి నుంచి ఇక్కడ అంటే మరీ ఎక్కువ లాగడం ఉండడం ఇది చేయకుండా నార్మల్గా చెప్తాం. ఇది ఇక్కడ నుంచి ఇట్లా ఇలా అని చెప్పి మరి ఇలా లైన్ వచ్చిందంటే రాంగ్. సరేనా? ఇలా చూసుకో. ఇక్కడ ఈ డాట్ నుంచి ఇక్కడికి ఇక్కడ అంతే. లైనింగ్ బాగా చేస్తారా?